ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేనారెడ్డి పిఏను అధికారులు విచారించారు. అయితే పిఏ విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాలను పిఏ చూసుకుంటూ ఉన్నారు. ఈ కేసులో పిఏను సాక్షిగా పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ పై గతంలో ఇంద్రసేనారెడ్డి ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు. గవర్నర్ గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనే కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. ఇప్పటివరకు కూడా దాదాపుగా 300 మంది నాయకులు, బిజినెస్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాప్ పై లోతైన విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగానే గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ని 2 నెంబర్స్ని ట్యాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ గతంలోనే గవర్నర్కి సంబంధించి పిఏ ఫిర్యాదు చేయడంతో ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఉన్నారో వారికి సంబంధించి 2 నెంబర్లు ట్యాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే ఇంద్రసేనారెడ్డి పిఏని పోలీస్ స్టేషన్కి పిలిచి మరొకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి విచారించారు. దాదాపు అసలు ఏ నెంబర్లు వాడుతున్నారు, ఏ నెంబర్లపై ఫిర్యాదు చేశారు, వాటికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా పిఏని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎవరిని వదలలేదు. రాజకీయ నాయకులు, గవర్నర్గా ఉన్నటువంటి ఇంద్రసేనారెడ్డి నెంబర్ని ఎందుకు ట్యాప్ చేశారు, గవర్నర్ కాకముందే నెంబర్ ట్యాప్ చేశారా, లేదంటే గవర్నర్ అయిన తర్వాత ఆయన నెంబర్ని ట్యాప్ చేశారనే దానిపై కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో గవర్నర్ కాకముందు ఇంద్రసేనారెడ్డి నెంబర్ని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఇంద్రసేనారెడ్డి పిఏని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా, ఎందుకంటే ఆ పిఏనే ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు కానీ ఏమైనా పనులున్నా కానీ ఆయనే చూసేవాడు కాబట్టి ఆయన ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు వెస్ట్ జోన్ డీసీపీ నేతృత్వంలో ఆయనను పిలిచి విచారించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో అనేక మంది ఇప్పటికే చాలామంది ఫిర్యాదు చేశారు. తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి ఫిర్యాదు చేశారు. వారికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఏమైనా నిందితులకు సంబంధించిన లిస్టులో ఇప్పటికే గుర్తించిన ఫోన్ నెంబర్ కాల్ లిస్ట్ కావచ్చు, డైరీసు, అదేవిధంగా సెల్ ఫోన్లో ఏమైనా నెంబర్స్ ఉన్నాయనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. మరొక వైపు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు నిందితులు ఇద్దరిని కూడా ఇండియాకి రప్పించేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు కాబట్టి ఇంకా మరికొంతమంది పాత్రపైన కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రోజుకొక సంచలన విషయాలే ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫోన్ నెంబర్లని ఎందుకు ట్యాప్ చేశారు, ట్యాప్ చేసి ఎవరికి ఇచ్చారు, ఇలాంటి సమాచారం సేకరించారనే దానిపైనే పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు. ఎందుకంటే ఆయన నెంబర్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఆ నెంబర్లని నిందితులకు ఎవరు ఇచ్చారనే దానిపైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టడం జరిగింది. అసలు ఏ నెంబర్స్ వాడేవాడు, ఆ నెంబర్స్ని వీళ్ళకి ఇచ్చింది ఎవరు ఆదేశిస్తే ఈ నెంబర్స్ని ట్యాపింగ్ చేసిన వివరాలను మళ్ళీ ఎవరికి అందజేశారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి కోణంలో అన్ని కోణాల్లో కూడా ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. సురేష్, అసలు ఇంద్రసేనారెడ్డి పిఏను విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా ఆయనే బయట పెట్టారని చెప్తున్నారు. అసలు ఏమేమి విషయాలు చెప్పారు ఆయన దీనికి సంబంధించి? సో ఆయనకి ముందే తెలుసా? ఇప్పటివరకు ఎందుకు వెల్లడించలేదు ఈ విషయాలన్నీ? అంటే గతంలోనే ఇంద్రసేనారెడ్డి పిఏ ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి అఫీషియల్గా మాట్లాడలేదు. కాకపోతే ఆ నెంబర్ ట్యాప్ అయినట్టు అనుమానంతోనే ఫిర్యాదు చేయడంతో ఆ ఫిర్యాదులో భాగంగా విచారణలో 2 నెంబర్స్
ట్యాప్ జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ నెంబర్స్ ఇవేనా అని చెప్పేసి కూడా ఆ పోలీసులు ఆ పిఏనే అడిగినట్టు తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకు అనుమానం వచ్చింది, ఒకవేళ కదలికలు కానీ ఎవరైనా ఫోన్లు చేసి బెదిరియడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన నెంబర్ని ఏ విధంగా ట్యాప్ చేశారు, అసలు ఆయన నెంబర్నే ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఒకవేళ ట్యాప్ చేస్తే ఎలా అనుమానించారు మీరు అనే దానిపై కూడా ఆయనని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ 2 నెంబర్లు ఏవైతే ఇంద్రసేనారెడ్డికి సంబంధించిన 2 నెంబర్లని ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా చాలామంది వ్యాపారస్తులని, రాజకీయ నాయకులను, ప్రత్యర్థులను అనేక మంది వివరాలను తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ చేసి వారి కదలికలు కావచ్చు, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటు వెళ్తున్నారు, ప్రతిపక్ష నాయకులు బీజేపీ పార్టీలో ఇంద్రసేనారెడ్డి చాలా కీ రోల్గా ఉన్నాడు. ఆయన మలక్పేట ఎమ్మెల్యేగా పనిచేశాడు, పార్టీకి సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఆయన నెంబర్ని ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారనే దానిపైనే ఇప్పుడు పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటి వరకు కొంతమంది బీజేపీ నాయకులు నేరుగా అప్పుడు రఘునందన్ రావు కావచ్చు, చక్రధర్ గౌడ్ కూడా కంప్లైంట్ చేశాడు, తన నెంబర్ ఫోన్ ట్యాపింగ్ చేశారు, కొన్ని ఆధారాలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అనేక మంది ఇటు మునుగోడు బై ఎలక్షన్ సమయంలో కూడా అనేక పొలిటీషియన్కి సంబంధించి ప్రత్యర్థుల నెంబర్లను ట్యాప్ చేశారు. అందులో భాగంగానే ఇంద్రసేనారెడ్డి నెంబర్ ట్యాప్ చేశారా, లేదంటే ఇంద్రసేనారెడ్డి నెంబర్ని ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందనే దానిపైన ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పిఏ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా దర్యాప్తు చేయబోతున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేష్.